మేము టీఎన్జిఎస్ అండి మెంబర్ని. మేము ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ నుంచి పనిచేస్తున్నాము. కొత్తగా జాయిన్ అయ్యి 4 years అయింది. మాకు అసలు స్కేల్ తక్కువ, మాకు పిఆర్సీ లేవు, డిఏ లేవు, ఏం లేవు. హౌస్ రెంట్ పెరుగుతుంది, గ్రాసరీస్ పెరుగుతున్నాయి, పిల్లల స్కూల్ ఫీజులు పెరుగుతున్నాయి. చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నాం అండి. పెండింగ్ బిల్స్ కూడా చాలా పెండింగ్లో ఉన్నాయండి. సిపిఎస్ ఉంది, మాకు జీపీఎఫ్ కావాలి. ఇప్పుడు ఆఫ్టర్ రిటైర్మెంట్ ఎలా బతకాలండి చెప్పండి, మీరే చూడండి. ఎవరైనా పిల్లలు చూస్తున్నారు, ఇవాళ రేపు చూడట్లే కదా. ఆఫ్టర్ రిటైర్మెంట్ మాకు పెన్షన్ ఉండాలి కదండి. సో సిపిఎస్ తీసేసి మాకు జీపీఎఫ్ చేయండి, పిఆర్సీ కూడా అనౌన్స్ చేయండి. డిఎస్ కూడా పెండింగ్ ఉంది. అది పిఆర్సీ ఇస్తా అన్నారు, డిఎస్ కూడా పెండింగ్ ఉన్నాయి, అన్ని క్లియర్ చేస్తా అన్నారు. అన్నీ పెండింగ్లో ఉన్నాయండి. సో ఎలాగైనా అవన్నీ క్లియర్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. సీఎం అన్న అని అంటున్నాం అండి, మా అన్నతో సమానం ఆయన. సో ఆయన కూడా మా కోరికలన్నీ, మా డిమాండ్స్ అన్నీ నెరవేర్స్తారని మేము కూడా ఓటేస్తామండి. ఎలక్షన్ డ్యూటీ వేసి ఓటేస్తాం. మళ్ళీ మాకు జిహెచ్ఎంసీ డ్యూటీ కూడా వేశారండి, పిఎల్ఓ డ్యూటీ, అది కూడా వేస్తున్నాం. సెన్సస్ డ్యూటీ కూడా వేస్తున్నాం, అది కూడా వేస్తున్నాం. వితౌట్ రిమోరేషన్ చేస్తున్నామండి మేము. ఒక శాలరీ మీద 3 జాబులు ఎలా చేస్తామండి, ఒకసారి ఆలోచించండి. అట్లీస్ట్ మాకు పిఆర్సీలు డిఏలు పెండింగ్లు ఉన్నాయని రిలీజ్ చేస్తేనే కదా బాగుంటుంది. మేము కూడా మిడిల్ క్లాసే కదండి, మాకు స్కేల్ ఏమో లక్షల జీతాలు కూడా రావు. సో దయచేసి మేము విన్నవించుకుంటున్నాం సీఎం గారిని, ఏంటంటే ఆలోచించి మన దృష్టిలో పెట్టుకొని మా డిమాండ్స్ అన్నీ ఫుల్ఫిల్ చేయాలని కోరుకుంటున్నామండి. ఇప్పుడున్న సిచ్యువేషన్లో వైద్యం అంటే చాలా ఖర్చుతో కూడింది. ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే మటుకు వెంటనే మా హెల్త్ కార్డ్స్ ఉంటే వెంటనే ట్రీట్మెంట్ చేయడానికి ముందు ఖర్చు పెట్టుకుని తర్వాత డబ్బులు అంటే ఆల్రెడీ పెండింగ్లో ఉన్న బిల్లులే పేమెంట్ అవ్వట్లేదు. కాబట్టి మాకు వెంటనే ఇమీడియట్ హెల్త్ కార్డులు, పిఆర్సీలు, డిఏలు ఇస్తే మాకు బాగుంటుందని మా కోరిక, అంతే సార్. అదే విన్నవించుకోవడం సీఎం గారికి, ఇది ఒకటే విన్నవించుకోవడం అయింది. రాష్ట్రంలోని ఉద్యోగులందరూ అన్ని శాఖలకు సంబంధం లేకుండా ప్రతి శాఖ నుండి కూడా ఇవాళ మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ఉద్యోగులందరూ ప్రభుత్వంపై నిరసన తెలుపుతున్నారు. వీళ్ళందరి డిమాండ్ ఒకటి పిఆర్సీ విడుదల చేయాలి, పెండింగ్ బిల్లులు విడుదల చేయాలి, అలాగే హెల్త్ కార్డ్స్ ఇవ్వాలి, అలాగే సిపిఎస్ రద్దు చేసి యూపీఎస్ను నెలకొల్పాలనేది అందరి డిమాండ్ ఇది. కాబట్టి ఏంటంటే పిఆర్సీ గడిచి 3 సంవత్సరాలు అయినప్పటికీ ఇంతవరకు పిఆర్సీ సమర్పించకపోవడం, ఆ టైం అయిపోయినా కొద్ది గడువు పెంచడం ఇది జరుగుతుంది. ఈ ద్రవ్యోల్బణం పెరిగింది, ఉద్యోగులకు చాలా నష్టం జరుగుతుంది. ఎందుకంటే కుటుంబాలు చాలా రోడ్డున పడే అవకాశం ఉంది, ఖర్చులు పెరిగినాయి, ప్రతి వస్తువు ధర పెరిగింది, అయినా ఉద్యోగ జీతాలు పెరగడం లేదు. కాబట్టి ఇబ్బందులలో ఉన్నారు. అలాగే హెల్త్ కార్డ్స్ ఇస్తే కనీసం హాస్పిటల్ చూయించుకోవాల్సిన అవసరం ఉంటే పోయి చూయించుకోవచ్చు. అలాంటి పరిస్థితి కూడా లేకుండా జేబు నుండి పెట్టుకోవాలి. జేబు నుండి పెట్టుకుంటే మళ్ళీ బిల్లు పాస్ కాదు, మొత్తానికి అటే ఇక అది బిల్లు రాదు. ఇటువంటి పరిస్థితుల్లో మేము అప్పు చేసి తీసుకొస్తే మళ్ళీ కట్టలేని పరిస్థితి, దానికి ఇంట్రెస్ట్లు ఈ విధంగా ఉన్నది. తర్వాత సిపిఎస్ను రద్దు చేస్తామని ఆ మేనిఫెస్టో గవర్నమెంటే అప్పుడు ఎలక్షన్ల ముందు కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చింది. కాబట్టి ఆ సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ ఇవ్వాలి. ముఖ్యమంత్రి గారు ఇకనన్నా మీరు కళ్ళు తెరవండి. ప్రజల పాలన అని చెప్పి 15 రోజుల్లో అన్ని వాగ్దానాలు చేసి మీరు చేసింది ఏంది, మీరు ఇప్పటిదాకా ఏం చేసింది ఏం లేదు. ఒకటి ఎంప్లాయీస్కి వచ్చిన 15 రోజులకే అన్ని పిఆర్సీ, హెల్త్ కార్డ్స్, ఎంప్లాయీస్ హక్కుల గురించి అన్ని సమస్యలు పరిష్కరిస్తానని మాకు మొండి చేయి చూపించినావు. ఖబర్దార్ సీఎం గారు, మీరు ఇకనన్నా కళ్ళు తెరిచి ఎంప్లాయీస్ డిమాండ్లు తప్పక నెరవేర్చకపోతే నీ మూలం చెల్లింప తప్పది. ఖచ్చితంగా నీ గద్దె దింపిందాకా మేము ఎంప్లాయీస్ నాయకులు వదిలిపెట్టాము, మేము హెచ్చరిస్తున్నాం.